పేదవాడి సొంతింటి కల టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర్ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం సెంట్రల్ నియోజకవర్గంలో ఎంతో కాలంగా రిజిస్ట్రేషన్ పట్టాల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. పేదలందరికీ తాము ఉంటున్న ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేసి చూపుతామని బొండ ఉమా చెప్పారు. 63వ డివిజన్లోని పాత రాజీవ్ నగర్, సుందరయ్య నగర్ కు చెందిన 15 కుటుంబాల వారికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఎంతో కాలంగా పరిష్కారం కాని తమ ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం చూపినందుకు మహిళలు ఎమ్మెల్యే బోండా ఉమాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి మా నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థనపై చిత్తశుద్దితో స్పందించి సంబంధిత అధికారుల సహకారంతో తక్షణమే పరిష్కారం చూపిస్తామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడిచిన 10 నెలల కాలంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు, కొన్ని అభివృద్ధి పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రాగా మరికొన్ని పనులు జరుగుతున్నాయని, శంకుస్థాపనలు జరిగినవి వివరించారు. బాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, రాజీవ్ నగర్, అజిత్ సింగ్ నగర్, సంధ్యనగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాల వారికి శాశ్వత ప్రాతిపదికన పూర్తి హక్కుతో కూడిన రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జీవో నెంబర్ 30 గురించి అసెంబ్లీ సమావేశాలు సైతం తాను స్వయంగా చర్చించడం జరిగిందని, అభ్యంతరం లేనటువంటి ప్రభుత్వ స్థలాల్లో ఎంతో కాలంగా ఉన్నటువంటి కుటుంబాల వారికి సైతం 150 గజాల్లోపు ఉన్న స్థలం ఉన్న వారికి కూడా ₹1 ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీనికి సంబంధించి నందమూరి నగర్, అజిత్ సింగ్ నగర్, గిరిపురం తదితర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులచే ఎన్యూమరేషన్ జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరభ్యంతరకర స్థలాల్లో ఉన్నటువంటి వారికి రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ త్వరలో జరుగుతుందని ఆయన వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడు రెండోసారి శాసనసభ్యుడు అయిన కాడి నుంచి ప్రతి డివిజన్లోని సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి మరి పనిచేసి చూపిస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు నేను వచ్చినాక రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసాం. ఆ రిజిస్ట్రేషన్ని మా సోదరీమణులకి పట్టాలు గౌరవప్రదంగా వాళ్ళకి పట్టాలు కూడా అందజేసాం. అంతేకాకుండా జీవో నెంబరు 30 ఇచ్చాం. జీవో నెంబరు 30 ద్వారా 150 గజాల లోపు ప్రభుత్వ స్థలాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత పట్టాలు ఇచ్చేటట్టుగా గిరిపురం కానీ, న్యూ గిరిపురం, నందమూరి నగరు, సుబ్బరాజు నగరు, అరుణోదయ నగరు, ఇంకా అనేకమైన ప్రాంతాల్లో సర్వే చేపట్టాం. వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెలలోనే స్టార్ట్ చేస్తాం. అంటే ఇది జీవితకాల పరిష్కారం సమస్యకి. ఇంక వీళ్ళెవరు ఇప్పుడు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇంకే అధికారి చుట్టూతో కానీ, ఏ ఆఫీస్ చుట్టూతో కానీ తిరగాల్సిన పని లేదు. వీళ్ళ చేతుల్లో ఉన్నాయి రిజిస్టర్డ్ పట్టాలు. అంటే భవిష్యత్తులో వీళ్ళు ఎప్పుడైనా వాళ్ళ పిల్లల పేరు మీద కానీ, వాళ్ళ బంధువుల పేరు మీద కానీ, లేదా ఇంకొక అవసరాలకైనా అమ్ముకోవడానికి కానీ ఏ పరిణామం, ఏ పరిస్థితులైనా సరే వాళ్ళు అవుట్ రేట్గా దీన్ని వినియోగించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాం. అటు జీవో నెంబర్ 30 చేస్తున్నాం, ఇటు ఇది చేస్తున్నాం. అన్ని రకాలుగా ఈ టర్మ్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఇంకా పట్టాల సమస్య, రిజిస్ట్రేషన్ సమస్య అనేది భవిష్యత్తులో లేకుండా చేయటానికి అన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాం. అటు ఎంఆర్ఓలు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఇదే పని మీద వాళ్ళ స్టాఫ్ అందరం కూడా పెట్టారు. ఖచ్చితంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తాం. ఈరోజు 63వ డివిజన్లో సుందరయ్య నగర్ కానీ, పాత రాజీవ్ నగర్ కానీ మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, అలాగే మా పార్టీ కార్యదర్శి కోలా సీను, మా ఇన్ఛార్జి మోత్కూరు కాసిం, మా చెల్లెలు లబ్బా దుర్గా, కొండ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం.